ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలోని చిన్నగోపతి గ్రామ పంచాయతీలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సిపిఎం పార్టీ బలపరిచిన సవాల నాగేశ్వరరావు సర్పంచ్ గా గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయనకు సంఘం జిల్లా నాయకులు ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అధ్యక్షుడు చిన్న మల్లేష్, కురుమ సంఘం కార్యదర్శి పగడాల మధు, మాజీ సర్పంచ్ సవాల ముత్తయ్య పాల్గొన్నారు. సన్మానం సందర్భంగా సర్పంచ్ సవాల నాగేశ్వరరావు మాట్లాడుతూ గతంలో చిన్నగోపతి గ్రామ పంచాయతీలో చేపట్టిన అభివృద్ధి పనులను గుర్తించి గ్రామ ప్రజలు తనకు మళ్లీ అవకాశం ఇచ్చారని చెప్పారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని అన్నారు. ఎన్నికల్లో 4వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సిపిఎం అభ్యర్థి బండారు వీరభద్రం, 7వ వార్డులో బీజేపీ బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థి బండారు వెంకన్న గెలుపొందినట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమను గెలిపించిన గ్రామ ప్రజలకు వార్డు సభ్యులు కృతజ్ఞతలు చెప్పారు. గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్, వార్డు సభ్యులు కలిసి సమన్వయంతో పనిచేయాలని గ్రామ ప్రజలను కోరారు. మరి మారే గారికి, గంగయ్య సార్కి, నూతనంగా ఎన్నుకోబడ్డ మన కురుమ బిడ్డ సవాల్ నాగేశ్వరరావు గారికి జరుగుతున్న ఎన్నికలు కాబట్టి పార్టీకి విధేయుడిగా కష్టపడి పనిచేసుకున్నారు. వారి విశ్వాసంతో, వారి మీద నమ్మకం ఉండి, వారి కుటుంబాన్ని కూడా ఇక్కడున్న గ్రామ పెద్దలు, అన్ని కులాలు కూడా, అన్ని మతాలు కూడా, ప్రజలకు మరియు ఈ గ్రామ పెద్దలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, గ్రామ కాంగ్రెస్ పెద్దలకు మరియు అందరి ముఖ్య నాయకులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దీవించి ఈ గ్రామంలో అత్యధిక మెజార్టీ నుంచి గెలిపించిన గ్రామ ప్రజలందరికీ మరియు పార్టీ పెద్దలకు, మల్లుబట్టి విక్రమార్క గారికి మరియు ఎంపీ రవీంద్రరెడ్డి గారికి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, అందరికీ మన వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్ గారికి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు వడ్డీ నారాయణరావు గారికి, సూరంపల్లి రామారావు అన్న గారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. నన్ను ఆదరించి గెలిపించిన నా యొక్క సేవను, పార్టీ సేవను గుర్తించి నాకు పార్టీ టికెట్గా ఇచ్చి గెలిపించినందుకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు.